జనవరి 26 దేవుని వాక్య ధ్యానం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీ 5:1. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. భారతదేశానికి 1950 జనవరి 26వ తారీఖు సంపూర్ణమైనటువంటి హక్కుపరమైన భారత రాజ్యాంగం స్ఫూర్తి రావడం అనేది జరగడం మనందరికీ తెలిసిన సంగతే. అటువంటి మహత్తర దినమును ఒకసారి మనం స్మరించుకొని భారత రాజ్యాంగమును వ్రాసినటువంటి గ్రంథకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారు చేసినటువంటి కృషి భారత రాజ్యాంగమును ఆ రోజుల్లో దేశం యొక్క పరిపూర్ణటువంటి స్వతంత్రం కొరకు ముసాయిదా కమిటీ చైర్మన్ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కమిటీ వారందరూ కలిసి 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కష్టపడి భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి పరిపూర్ణమైనటువంటి స్వతంత్ర దేశముగా ప్రకటించడం జరిగింది. అలాంటి భారత రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పొందుకోవడానికి కొన్ని విలువలు కలిగి, ప్రాథమికమైన బాధ్యతలను కలిగి మనం ఉండాలి. అప్పుడు ఆ హక్కులను మనం స్వతంత్రించుకోగలుగుతాం. మనకి ఇవ్వబడినటువంటి పరిపూర్ణ స్వతంత్రాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగానే ఆధ్యాత్మికమైనటువంటి విడుదల దేవుడు యేసు ప్రభుల వారిని లోకానికి పంపించున్నారు. క్రీస్తును అనగా మెస్సయ్యను, అభిషక్తుడును ఈ లోకంలోనికి పంపించడం ద్వారా మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రము దేవుని ద్వారా క్రీస్తులో మనకు అనుగ్రహింపబడింది. దానిని తిరిగి మనము దాస్యంలోనికి వెళ్ళిపోకూడదు. పాపం అనే దాస్య కాడి క్రింద మనం చిక్కుకోకూడదని పౌలు గలతీ పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈ రోజున చాలామంది దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి స్వతంత్రం అనగా వారి బాప్తిసం ద్వారా, వారి కన్ఫర్మేషన్ ద్వారా దేవునితో ఒక ఒప్పందంలోనికి వెళ్ళిన తర్వాత తిరిగి మరలా అపవాది కోరల్లో చిక్కుపోయినటువంటి వారు అనేక మంది మన చుట్టూ కనబడుతూనే ఉంటారు. ప్రియులారా, ఈరోజున నీవు అలాంటి ఆలోచనతో ఏమాత్రం ముందుకు వెళ్ళకూడదు. ప్రభు ఇచ్చినటువంటి ప్రతి పిలుపును, ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని మనము స్వేచ్ఛగా అనుభవించే వారంగా ఉండాలి. స్వేచ్ఛ అనే మాటలో విచ్చలవిడితనం ఉండదు, స్వేచ్ఛలో బాధ్యత ఉంటుంది. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పని ప్రభు మనకి దాస్యపు కాడిని చితక కొట్టి సాతాను తలను తన కాళ్ళ క్రింద అణగదొక్కి మనకి ఇవ్వబడింది. అటువంటి రక్షణ స్వతంత్రం మనము పోగొట్టుకునే వారం కాకుండా పరిపూర్ణమైనటువంటి స్వతంత్రాన్ని కలిగి దేవుని యొక్క బిడలగా స్వేచ్ఛలో మనము బ్రతుకుతూ ప్రభు సాక్షిగా ఉండాలని, తత్ఫలితంగా ఆయన రాజ్యములో మనం చేరాలని ఆయన కోరిక, అభిలాష. అట్టి కృప పరిపూర్ణ స్వతంత్రులుగా ఉన్న మనందరికీ అనుగ్రహించి దేవునిలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడలను బహుగా దీవించండి. పరిపూర్ణ స్వతంత్రం పొందుకున్న బిడలు తిరిగి పాపం అనే దాస్య కాడి కింద చిక్కుకోకుండా మీరు ఆశీర్వదించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో జయం దయచేయండి. విశేషంగా భారతదేశం అంతా జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నీ కంచె వేసి కాపాడండి. భారతదేశాన్ని మీరు నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈ దినము జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. రక్షణ నీ బిడ్డలందరికీ అనుగ్రహించి నీవే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదము మీ అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.